ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఇవాళ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. ప్రమాణ స్వీకారానికి ఒక్కరోజు మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారు. ఆ తర్వాత మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి, వచ్చినా మైక్ ఇవ్వరు కాబట్టి మేము సభకు రాము అంటూ జగన్ తేల్చేశారు. కానీ ఇవాల్టి సభకు వస్తున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రకటించిన పరిస్థితి. అంటే అనర్హత నుంచి తప్పించుకునేందుకే జగన్ అసెంబ్లీకి వస్తూ ఉన్నారు. అంటే అసలు మొదలు ప్రతిపక్ష హోదా అనేది కాదు. ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అధికార పార్టీ కాని సభ్యులందరికీ ప్రతిపక్షమే. దానికి ఎవరు హోదా ఇవ్వరు ప్రతిపక్షానికి. జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేసింది ప్రధాన ప్రతిపక్ష నేత హోదా, లీడర్ ఆఫ్ ది అపోజిషన్. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎందుకు ఈ వివరణ, ఎందుకు ఈ డిస్టింక్షన్ కూడా చెప్తున్నాయంటే, ప్రతిపక్ష హోదా అనేది ఇచ్చేది కాదు, అది ఆటోమేటిక్గా వచ్చేది. రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు అధికారంలో లేని పార్టీ ప్రతిపక్షమే, దానికి ప్రజలే ఇచ్చారు హోదా. ఇంకా కొత్తగా స్పీకర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని అపోజిషన్ పార్టీ అని ప్రత్యేకంగా మీకు అపోజిషన్ గ్రూప్ అనో పార్టీ అనో ఏదో ఒక రకంగా గుర్తింపు ఉంటుంది, దానికి సమస్య లేదు. అపోజిషన్ పార్టీ అని గుర్తింపు లేకపోతే అపోజిషన్ గ్రూప్ అని గుర్తింపు ఉంటుంది. అపోజిషన్ అని గుర్తింపు అయితే వాడు ఆపలేరు. అది గ్రూపా పార్టీ అన్న దాంట్లో తేడా ఉండొచ్చేమో, కానీ అపోజిషన్ అనే పదానికి అర్థం ఏంటి? ప్రతిపక్షం. ప్రతిపక్షం అంటే ఏంటి? అధికార పక్షం కానిది. సో దాంట్లో ఏమి క్లారిటీ మనకు, అందువల్ల ఇష్యూ అది కాదు. ఇష్యూ ఏంటి అంటే, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ అంటే ప్రతిపక్ష నేత హోదా. ప్రతిపక్ష నేత హోదా అన్నప్పుడు ఏమవుతుందంటే, సభలోను సభ బయట కొన్ని రకాల హోదాలు ఉంటాయి. సభ లోపల ముఖ్యమంత్రి తర్వాత లీడర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి, లీడర్ ఆఫ్ ద హౌస్ తర్వాత స్థాయి లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి ఉంటుంది. అందుకే ఈవెన్ ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా మంత్రుల కన్నా ముందు లీడర్ ఆఫ్ ద అపోజిషనే ప్రమాణ స్వీకారం చేస్తాడు ఎమ్మెల్యేగా. లీడర్ ఆఫ్ ద హౌస్ తర్వాత లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ప్రమాణ స్వీకారం చేస్తాడు. సభలో కూడా లీడర్ ఆఫ్ ది హౌస్ లేస్తే ఈవెన్ మంత్రులు కూర్చోవాల్సిందే. ఆ గౌరవం ప్రోటోకాల్ ప్రకారం అయితే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేస్తే, ఎలాగైతే లీడర్ ఆఫ్ ద హౌస్ అయిన ముఖ్యమంత్రి లేస్తే ప్రతిపక్ష సభ్యులైనా కూర్చోవాల్సిందే. అందువల్ల సభానాయకుడికి ఆ గౌరవం ఇవ్వాలి. అందువల్ల సభలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేస్తే నార్మల్గా సభాపతులు వాళ్ళకి మైక్ ఇచ్చేస్తారు. ఈవెన్ మంత్రులు ఉన్నా కూడా ఆనరబుల్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్పీకింగ్, మీరు ఆగండి అని అంటారు. మంత్రులు ఆగుతారు. ఎందుకంటే నేను 8 సంవత్సరాల శాసన మండలిలో ఉన్నాను. ప్రతిపక్ష నేతకు ఉండే గౌరవం ఏంటి, ప్రతిపక్ష నేత ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడతారు అనేది చూశాను. అందువల్ల దట్ ఈస్ ఎ వెరీ బిగ్ స్టేచర్ ఇన్ అసెంబ్లీ. బయట కూడా లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు ఉండే క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది, క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. అంటే క్యాబినెట్ మినిస్టర్కు ఉండేటువంటి సిబ్బంది, పర్క్స్, వేతనాలు అన్నీ కూడా ఉంటాయి. సో అందువల్ల ఈ హోదా కొరకు ఎందుకు తాపత్రయపడతారంటే, సభ లోపల సభ బయట లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు ఉండేటువంటి ప్రోటోకాల్ రీత్యా. అయితే లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు ఉండాలి అంటే 10% సభ్యులు ఉండాలి అని ఒక చర్చ నడిచింది. అది కోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి వేశాడు. దానిపైన గతంలో కూడా నా అభిప్రాయం చెప్పాను. 10% ఉండాలి అని పర్టికులర్గా ఏ చట్టంలో లేదు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్, పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే చట్టం ఉంది. ఆ చట్టము ప్రాతిపదికనే మీకు జీతాలు ఇచ్చే చట్టంతో గుర్తిస్తారా అని ఆర్థిక మంత్రి అన్నాడు, కానీ దాంతో గుర్తిస్తారు. సో ఆ చట్టంలో ఎక్కడా 10% సభ్యులు ఉండాలి అని లేదు. దాంట్లో ఉన్నది ఏంటంటే, అధికారంలో లేని పార్టీలలో ఎక్కువ సీట్లు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీ నేత ప్రతిపక్ష నేత హోదా ఉంటుంది అని క్లియర్గా ఉంది. సో అందువల్ల నిబంధనల ప్రకారము ఎక్కడ మీకు కన్వెన్షన్స్లో పార్లమెంట్లో ఇవ్వలేదు అంటే ఇవ్వలేదు. దానికి చాలా కన్వెన్షన్స్ మన పార్లమెంటరీ డెమోక్రసీలో ఫాలో కారు. ఉదాహరణకు డిప్యూటీ స్పీకర్ అనేది ప్రతిపక్ష సభ్యునికి ఇవ్వాలన్నది కన్వెన్షన్. ఎన్ని చోట్ల ఇస్తున్నారు మీకు? ఎక్కడ పార్లమెంట్లో కూడా డిప్యూటీ స్పీకర్ పదవి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినాక ఇంతవరకు డిప్యూటీ స్పీకర్ అనే పదవి అపోజిషన్కి ఇవ్వలేదు. మిత్రపక్షాల సభ్యులకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, కానీ అపోజిషన్కి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవి అపోజిషన్కి ఇవ్వకపోగా అపోజిషన్ లీడర్ను వేటాడేటువంటి రఘురామకృష్ణరాజుకి ఇచ్చారు. సో అందువల్ల ఆ కన్వెన్షన్ ఫాలో అవుతలేదు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఉంది. దానికి కన్వెన్షన్ ఏం చెప్తుంది అంటే అపోజిషన్ పార్టీ మెంబరు దానికి నాయకుడిగా ఉంటాడు. ఇప్పుడు తెలంగాణలో మనం చూసాం, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ప్రకటించిన బీఆర్ఎస్ సభ్యునికి ఇచ్చారు ఆ పార్టీ. అందువల్ల కన్వెన్షన్స్ అనేది మన దేశంలో బ్రేక్ అవుతున్నాయి. అందువల్ల లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది 10% నిబంధన అనే పేరు చెప్పి ఇది బ్రేక్ అయింది. దీనికి చంద్రబాబు నాయుడే చేశాడా? జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో అదే చేస్తానని అన్నాడు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ నేను చిటికేస్తే కొంతమంది ఎమ్మెల్యేలు మా వైపు వస్తే చంద్రబాబు నాయుడుకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ కూడా ఉండదు అన్నాడు. అప్పుడేమో ఆయన 10% సభ్యులు ఉండాలి అని నిర్వచించాడు. ఇప్పుడు తన వరకు వచ్చే వరకు మాత్రం 10% సభ్యులు ఉండాల్సిన అవసరం లేదు అంటున్నాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు అన్న దానిపైన నాలాంటి వాళ్ళ స్టాండ్ ఉండదు. నాలాంటి వాళ్ళ స్టాండ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది ఉంటుంది. నేను అప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో జగన్ అన్నప్పుడైనా ఇప్పుడైనా ఒకటే చెప్తున్నాను, 10% ఉండాలి అనేది స్పిరిట్ ఆఫ్ ద పార్లమెంటరీ డెమోక్రసీకి విరుద్ధము. ఎక్కడా ఏ రూల్లోనూ లేదది. ఇట్స్ మీరు స్పిరిట్ ఆఫ్ ద పార్లమెంటరీ డెమోక్రసీ ఏంటి? అధికారంలో ఉన్న పార్టీ కాక అది సంబడి హూ ఇస్ నాట్ ఇన్ పవర్. ఎందుకంటే అధికారంలో ఉన్న వారికి 99.9% ఓట్లేం రావు, 100% ఓట్లు రావు. ఒక కన్సిడరబుల్ నెంబర్ అధికార అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం ఉంటుంది సమాజంలో. దాన్ని ఎక్స్ప్రెస్ చేయాల్సింది డెమోక్రసీలో చాలా కీలకమైంది. అందువల్ల స్పిరిట్ ఆఫ్ ద పార్లమెంటరీ డెమోక్రసీ ప్రకారం చూసిన పేమెంట్ ఆఫ్ ద సాలరీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చట్టం ప్రకారం చూసిన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలి అనేదే నా స్టాండ్. ఇప్పుడే కాదు, ఢిల్లీలో ముగ్గురు బీజేపీకి 10% లేకపోయినా అక్కడ ప్రతిపక్ష నేత హోదా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం, కేజ్రీవాల్ ప్రభుత్వం వచ్చిందని మనం మీడియాలో చదివాం. అందువల్ల కన్వెన్షన్స్ బ్రేక్ అయితే దాన్ని రాజకీయ నాయకులు తమ అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారు. అందుకని ఉదాహరణ చెప్పింది, జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో 10% ఉండాలని మాట్లాడాడు, ఇప్పుడు ఉండొద్దని మాట్లాడాడు. నాట్ విస్టాండింగ్ చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, వారి రాజకీయ అవసరాలకు అనుగుణంగా వాళ్ళు వ్యాఖ్యానిస్తుంటారు. కానీ రాజకీయాల్ని స్వతంత్రంగా చూసినప్పుడు నిబంధనల ఆధారంగా చెప్పాలి. అయితే అందులో ఆ హోదా స్పీకర్ ఇవ్వాలని ఉంది, అది మాత్రం నిజం. జగన్మోహన్ రెడ్డికి స్పీకర్ ఇస్తేనే ఆ హోదా వస్తుంది. స్పీకర్ ఇవ్వడానికి సిద్ధంగా లేడని క్లియర్గా అర్థమవుతుంది. అందువల్ల ఆయన హోదా రాదు అని తేలిపోయింది. ఆయన కోర్టుకు కూడా వెళ్ళాడు, కోర్టులో తేలుతుంది. అప్పటిదాకా ఏం చేయాలనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. నీకు కోర్టుకు వెళ్ళాడు, కోర్టు తేలాలి ఒకటి. 2, నైతికంగా జగన్మోహన్ రెడ్డికి ఈ డిమాండ్ చేసే హక్కు లేదంట. పొలిటికల్గా ఉండొచ్చు, లీగల్గా ఉండొచ్చు. నా అభిప్రాయం ప్రకారం లీగల్గా కూడా లేదని తెలుగుదేశం పార్టీ అంటుంది, కానీ నా అభిప్రాయం ప్రకారం లీగల్గా ఉంది. నైతికంగా లేదని ఎందుకంటున్నా అంటే ఇదివరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నిబంధన వల్లించాడు కనుక 10% ఉండాలి అని ఇండైరెక్ట్గా అన్నాడు. నేను చిటికేస్తే ఎమ్మెల్యే వెళ్ళిపోతే ఆంధ్ర ప్రతిపక్ష హోదా కూడా చంద్రబాబు నాయుడు పోతుంది అని. అందువల్ల నైతికంగా జగన్మోహన్ రెడ్డికి ఈ డిమాండ్ చేసే హక్కు లేదంటాడు. 3వది పొలిటికల్గా సాధ్యం కావడం లేదని అర్థమైపోతుంది. ఎందుకు గతంలో అసెంబ్లీలో ప్రతిపక్షం పట్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు కూడా మనందరికీ తెలుసు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్షాన్ని గౌరవించే సంస్కృతి కంప్లీట్గా పోయింది. అందువల్ల ఇవన్నీ స్పష్టంగా అర్థమవుతుంది. స్పీకర్ ఇవ్వడని తెలుసు, తనకు కూడా డిమాండ్ చేసే నైతిక హక్కు లేదు, పొలిటికల్ క్లైమేట్ కూడా అందుకు అనుగుణంగా లేదు తనకు లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఇచ్చేది. ఈ 3 లేనప్పుడు ఏం చేయాలి? దానికి ఒక సామెత ఉంది, అండర్స్టాండింగ్ ద ఇన్ఎవిటబుల్ ఇన్ ద జీనియస్ అని. తెలివైన వాడేంటి అంటే ఏది అనివార్యమో తెలుసుకునేవాడే తెలివైనవాడు. సో యూ షుడ్ హ్యావ్ దట్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఇక్కడైతే లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ రాదు, స్పీకర్ ఇవ్వడు, నైతిక హక్కు కోల్పోయాడు తన వ్యాఖ్యలతోనే, పొలిటికల్ క్లైమేట్ అందుకు అనుమతించదు. మరి ఏం చేయాలి? అప్పుడు ఆ డిమాండ్ పక్కకు పెట్టి కోర్టు కూడా వెళ్ళాడు, 4వది కూడా కోర్టు తేల్చలేదు ఇంకా. సో ఇక ఆ డిమాండ్ను పక్కన పెట్టి తాను ఒక ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా, ప్రతిపక్ష హోదాని, అందుకే మీరు మొదట్లో క్వశ్చన్లు అడిగితే నేను వివరించాను. అందుకే ప్రతిపక్ష హోదా పోదు, ప్రతిపక్ష నేత సభలో ప్రతిపక్ష నేత, దట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రతిపక్ష హోదా. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ రాదు అని తెలిసిపోయినాక యూ విల్ ఆల్వేస్ బి ద లీడర్ ఆఫ్ అన్ అపోజిషన్ పార్టీ. సభలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గ్రూప్ గానో అపోజిషన్ పార్టీ గానో ఆయన హోదాను ఎవడో ఆపలేడు. ఎందుకంటే అది అసెంబ్లీలో
అధికార పార్టీ కానీ పార్టీ ఒకటే ఉంది కనుక ఆ పార్టీ అనివార్యంగా ప్రతిపక్ష పార్టీ లేదా అసెంబ్లీ పరిభాషలో 10% లేదు కనుక దాన్ని నేను గ్రూప్గా పరిగణిస్తాను అంటే యాంటీ డిఫెక్షన్ లా వచ్చాక గ్రూప్గా పరిగణించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లాలో ప్రతిపక్ష పార్టీ అన్నదానికి గ్రూప్ అన్నది డిస్టింక్షన్ ఏమి ఇవ్వలే. ఏదైనా పార్టీగానే యాంటీ డిఫెక్షన్లో నిర్వచించింది కనుక న్యాయంగా అయితే అపోజిషన్ పార్టీ ఒక్క మెంబర్ ఉన్న అపోజిషన్ పార్టీయే కాదు. మేము దాన్ని ఇంకో రకంగా ఇంటర్ప్రిట్ చేస్తామని అధికారంలో ఉన్న వాళ్ళంటే గతంలో యాంటీ డిఫెక్షన్ లాకు ముందు పార్లమెంటరీ కన్వెన్షన్స్లో ఉండేది ఏంటంటే 10% సభ్యులు ఉంటే ప్రతిపక్ష పార్టీగా, 10% సభ్యులు లేకపోతే ప్రతిపక్ష గ్రూప్గా వర్గీకరించేవారు. దాని ప్రాతిపదికనే లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీకి 10% ఉండాలి అని ఆర్గ్యుమెంట్ వచ్చింది. కానీ యాంటీ డిఫెక్షన్ లా వచ్చాక ఇలా పార్టీ గ్రూప్ అనే డిస్టింక్షన్ లేదు, ఉన్నదల్లా పార్టీ ఒకటే. అందువల్ల లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ అనే స్టేటస్ తనకు ఎలాగో రాదు. నేను దానికి 4 కారణాలు కూడా చెప్పాను, మరోసారి కూడా చెప్తున్నాను. స్పీకర్ ఇవ్వడు, నైతిక హక్కు కోల్పోయాడు, లీగల్గా పొలిటికల్ క్లైమేట్ అందుకు అనుమతించదు, కోర్టు ఇంకా తేల్చలేదు. ఇక నెక్స్ట్ ఏంటి, అండర్స్టాండ్ ది ఇన్ఎవిటబుల్ ఇది జీనియస్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆ జీనియస్ పాయింట్ మనం మూవ్ ఆన్. ఇది రాదు అని తెలిసినప్పుడు దాది ఇంకా రాలే అని బాధపడకుండా కూర్చుని కన్నా రావాలి అని అడగడం కన్నా నెక్స్ట్ ఏం చేయాలి. తెలివైన వాడు ఎప్పుడు కూడా ప్రాబ్లం గురించి ఆలోచించాడు, సొల్యూషన్ గురించి ఆలోచిస్తాడు. ప్రాబ్లం గురించి ఆలోచించిన వాడు స్టక్ అవుతాడు అక్కడే, సొల్యూషన్ గురించి ఆలోచించిన వాడు ముందుకు పోతాడు. మీకు ఇక్కడ నాకు దురద పుడుతుంది అని నేను అనుకుంటూ కూర్చున్నాను అనుకోండి, దురద పోతుందా? లేదు. ఇలా గొక్కుంటున్నాను అనుకోండి, దురద పెరుగుతుంది. నేను ఏం చేయాలి, దాన్ని వదిలేయాలి. నా ఇమ్యూనిటీ ద్వారా ఆ దురద పోతుంది ఆటోమేటిక్గా. ఇవాళ కాకపోతే 1 గంటకో 2 గంటలకు వెళ్ళిపోతుంది. లేదో ఒక ఆయింట్మెంట్ తీసుకొని రాయాలి. ఎందుకు? ఐ షుడ్ అండర్స్టాండ్ ది ఇన్ఎవిటబుల్. ఈ దురద ఉంది అనేది వాస్తవం కనుక దానికి పరిష్కారాన్ని వెతకాలి. జగన్మోహన్ రెడ్డి పరిష్కారాన్ని వెతకపోగా సమస్యల వల్ల వేస్తున్నాడు. డిజైన్ థింకింగ్ అనే స్కూల్ ఉంది స్టాన్ఫర్డ్లో, దాని పేరు కోర్స్ ఉంది. డిజైన్ థింకింగ్ ఏం చెప్తుంది? ఆల్వేస్ లుక్ ఎట్ అ సొల్యూషన్, నాట్ ద ప్రాబ్లం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా ప్రాబ్లం దగ్గర స్టక్ అయ్యాడు. ప్రాబ్లం ఏంటి? తనకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ ఇవ్వరు, అది ఆయనకు ప్రాబ్లం. కానీ అది ప్రజల ప్రాబ్లం కాదు. ఆయనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒక రాజకీయ పార్టీ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ తన సమస్య చుట్టూ తిరిగితే జీవితంలో సక్సెస్ కాడు, ప్రజల సమస్య చుట్టూ తిరిగితే సక్సెస్ అవుతాడు. సార్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే, ఒకటి ఈజ్ అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఇంతకుముందు చెప్పినట్లు 4 కారణాల రీత్యా ఆయన ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్ హోదా రాదు అనేది అది ఇన్ఎవిటబుల్ అని అర్థం చేసుకోలేకపోతున్నాడు. 2 ఈ స్టక్ ఇన్ ద ప్రాబ్లం. ప్రాబ్లం ఏంది? తనకు హోదా ఇవ్వడం లేదు, తనను గౌరవించరు, తనకు మైక్ ఇవ్వరు. ఇవన్నీ అండర్స్టూడ్ కదా, ఎందుకంటే ఇవన్నీ తానే చేశాడు కదా, గతంలో తానే చేశాడు కనుక ఇప్పుడు తనకు కూడా అదే వస్తుంది. కర్మఫలంలో అనుభవించక తప్పదు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు కదా, ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. అందువల్ల 5 ఏళ్ల పాటు తాను ప్రతిపక్షాన్ని భిన్నంగా చూస్తే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా పార్టీగా తనను భిన్నంగా చూడాలని అడిగే హక్కు ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా ప్రాబ్లం ఏంటి? నాకు మైక్ ఇవ్వరు, నన్ను అవహేళన చేస్తారు, నన్ను అవమానిస్తారు, నన్ను గేలి చేస్తారు, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలే అని ఈ ప్రాబ్లం దగ్గరే కూర్చున్నాడు. ఈ ప్రాబ్లం దగ్గర కూర్చోకుండా పరిష్కారం చూడాలి. లాస్ట్కు పరిష్కారం చూశాడు. ఏంటి ఆ పరిష్కారం చూస్తుంది ఏంటి? మంచం కన్నా పొడుగుంటే ఏం పరిష్కారం చూస్తాం? పెద్ద మంచం వేసుకుంటాం. కానీ నేను కాళ్ళు నరుక్కుంటా అన్నాడు అనుకోండి ఎవడన్నా, అది పరిష్కారం అవుతుందా? మంచం కన్నా పొడుగుంటే కాళ్ళు నరుక్కోరు, కొత్త మంచం తెచ్చుకుంటారు. నాకు ఇక్కడ దురద పెడితే పరిష్కారం, నా ఇమ్యూనిటీ పెరిగి దాని తర్వాత పోయేలానన్నా ఓపిక పడతాను, లేదంటే ఆయింట్మెంట్ రాస్తాను. ఈ దురద పుడుతుంది, ఇక్కడ చేయి కట్ చేస్తే పని అయిపోతుంది కదా, ఇది అయిపోతాక పీడ అవుతుంది కదా అని అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఉంటుంది అది. ఇది కూడా అంతే. ఎప్పుడైతే ఒక సమస్య తన ముందుకు వచ్చిందో ప్రతిపక్ష హోదా ఇవ్వరు, తను గౌరవించరు, గేలి చేస్తారు, మైక్ ఇవ్వరు. ఏం చేయాలి అతను? ఏం చేయాలి అన్నప్పుడు మంచం కన్నా పొడుగున్నాడు, కాలు నరికేసుకునేలాగా నేను సభకు పోను, బయట కూర్చుంటా అన్నాడు. సభలో సమస్య సభలో ఉంది, పరిష్కారం ఆయన మీడియా ప్రాంట్లో చూశాడు. అది ఎవరైనా సమస్య ఎక్కడుంటే అక్కడే పరిష్కారాన్ని వెతుక్కోవాలి. యూ కెనాట్ ఐడెంటిఫై. ఇప్పుడు సమస్య ఎస్ఎల్బిసి కెనాల్లో ఉంది, నువ్వు పరిష్కారం ఇంకా రోడ్డు మీద చూస్తే ఎట్లా? ఎక్కడ సాధ్యమా? అది సమస్య ఎక్కడ ఉందో అక్కడే వెతుక్కోవాలి. మీకు
ఇక్కడ నాకు కన్వీనియంట్ ఉంది కదా నేను అక్కడ వెతుకుతాను అంటే మీకు ఒక స్ట్రీట్ లైట్ ఎఫెక్ట్ అని సైకాలజీలో ఒక ఇంట్రెస్టింగ్ ఫినామినా ఉంది. ఒక అతను స్ట్రీట్ లైట్ కింద వెతుకుతాడు. వేరే వాళ్ళు అక్కడ పోతులు చూసి ఏంటయ్యా ఇక్కడ ఏం వెతుకుతున్నావు అంటే నా రింగ్ పోయింది అంటాడు. నీ రింగ్ ఎక్కడ పోయింది అంటే అక్కడ దూరాన పోయింది అంటాడు. అక్కడ పోతే ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు అంటాడు. అక్కడ చీకటిగా ఉంది అక్కడ దొరకదు ఇక్కడ వెతుకుతున్నా అంటాడు. అంటే స్ట్రీట్ లైట్ ఎక్కడ ఉందో అక్కడ వెతుకుతున్నాడు. పోయింది ఎక్కడ చీకటి ఉన్న దగ్గర పోయింది కానీ వెతుకుడు ఎక్కడ వెతుకుతున్నాడు స్ట్రీట్ లైట్ దగ్గర వెతుకుతున్నాడు ఎందుకంటే అక్కడ కనబడదు ఇక్కడ కనబడుతుంది అన్నాడు. ఇది ఏంటి సూచిస్తోంది? నీ ప్రాబ్లం ఒక చోట ఉంటే నీ కంఫర్ట్ ఉన్న చోట పరిష్కారం వెతుకుతున్నావు. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి అదే పని చేస్తున్నాడు. సమస్య ఎక్కడుంది? అసెంబ్లీలో ఉంది. పరిష్కారం ఎక్కడ వెతుకుతున్నాడు? తన కంఫర్ట్ ఉన్న మీడియా పాయింట్లో వెతుకుతున్నాడు. అది ఆయన చేస్తున్న పొరపాటు. ఆ పొరపాటు నిజంగా తెలివైన వాడు ఏం చేయాలంటే సభకు రావాలి, అవమానాన్ని భరించాలి, అవహేళన భరించాలి, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పట్టించుకోవద్దు, మైక్ ఇవ్వకపోయినా పట్టించుకోవద్దు, నిరంతరం తన సమస్య చుట్టూ తిరగకుండా ప్రజా సమస్య చుట్టూ తిరగాలి. కానీ ఆ రకమైన ఓపిక కానీ ఆ రకమైనటువంటి సహనాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించలేకపోతున్నాడు. నేను మీడియా పాయింట్లోనే మాట్లాడతా అని తాను ఓడిపోయాను, ప్రజలు తనను తిరస్కరించారు, తనకు 11 సీట్లే ప్రజలు ఇచ్చారు, చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేశారు, తెలుగుదేశం పార్టీ కూటమి అప్రతిహత మెజార్టీతో గెలిచింది అన్న వాస్తవాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇట్ ఈస్ హిజ్ ఓన్ ప్రాబ్లం, ఇండైజెషన్ ప్రాబ్లం. అది పొలిటికల్ ఫ్యాక్ట్ను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. పొలిటికల్ ఫ్యాక్ట్ను డైజెస్ట్ చేసుకుంటే రియాలిటీ అర్థం చేసుకుంటాం. పొలిటికల్ ఫ్యాక్ట్ను డైజెస్ట్ చేసుకోలేకపోవడం వల్ల తన కంఫర్ట్ ఉన్న చోట వెతుకుతున్నాడు. సమస్య అసెంబ్లీలో ఉంటాయి. సమస్య అసెంబ్లీలో ఉంది కనుక అసెంబ్లీకి రావాలి, మైక్ ఇస్తే మిర్చి రైతులు 3 సార్లు అయిపోతాయి కదా. నువ్వు ఏమనకు మిర్చి రైతులు అంతే. నేను ఇద్దరికి ఉదాహరణ కూడా చెప్పాను, బెన్ జాన్సన్ది. మిర్చీలు నీకు ఇచ్చిన 1/2 సెకండ్ టైం అంటే ఆ 1/2 సెకండ్లోనే చెప్పు ఏమైతే సమస్య. నీకు ఓన్లీ 10 సెకండ్స్ ఇచ్చాడు టైం, ఒక 1 మినిట్ ఇచ్చింది అనుకోండి, మిర్చి రైతుల సమస్య వివరించు. 30 సెకండ్స్ ఇచ్చారనుకోండి, మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించండి అనండి. 5 సెకండ్స్ ఇచ్చారనుకోండి, మిర్చి అనండి. మిర్చి రైతు ఎంతసేపు పట్టింది మీరు చూడండి కాలం టైం. మిర్చి రైతు ఎంతసేపు పట్టింది? 5 సెకండ్లలో 2-3 సెకండ్లు అయిపోయింది. మిర్చి రైతు టైం ఉంటే ఇంకో మరో 2వ సారను, ఇంకా టైం ఉంటే 3వ సారను. ఏమవుతుంది? వాళ్ళంతా నవ్వుతారు. తెలుగుదేనా పనియండి. మిర్చి రైతులు కన్నీళ్లు కారుస్తున్న మిర్చి రైతులు అయితే జగన్మోహన్ రెడ్డి మా గురించి మాట్లాడితే తెలుగుదేశం నవ్వారని అనుకోరా? యూ విల్ పొలిటికల్లీ ప్రివేల్. అది చేయలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈలోగా మీరు అన్నట్లు డిప్యూటీ స్పీకర్లు వివరణ ఇచ్చారు. బహుశా ఆయన కూడా వెరిఫై చేసి ఉంటాడు. నేను గతంలో కూడా చెప్పాను, రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 క్లాస్ 4 అలాగే రూల్స్ ఆఫ్ అసెంబ్లీ ప్రొసీజర్స్ రూల్ 187 క్లాస్ 2 స్పష్టంగా చెప్తుంది. 60 రోజులు కనుక సభ అనుమతి లేకుండా గైరాజరైతే హాజరు కాకపోతే ఆ సదరు సభ్యుని సభ్యత్వం పోతుంది. అందువల్ల చట్టము రాజ్యాంగం క్లియర్గా ఉంది. ఇది అసెంబ్లీకి కాదు, పార్లమెంట్ కూడా చట్టం ఉంది. అందువల్ల ఇక ఆయనకు అనివార్యమైంది సభకు రావడం. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఎదురు చూస్తున్నాడు, రావాలి జగన్ అని ఆయన పాట పాడుకుంటూ ఎదురు చూస్తున్నాడు. ఆయన జీవితకాల ఆశయం తాను స్పీకర్ చైర్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి శాసించాలి అని. సో ఆయన కోరికది. ఆయన కోరిక తీరాలి అంటే సభకు రావాలి. సభకు వస్తే జగన్మోహన్ రెడ్డి శపథం పోతుంది. అందువల్ల అయితే దీనికి ఇప్పుడు వయా మీడియాగా గవర్నర్ ప్రసంగం చెప్పేటప్పుడు వచ్చి వెళ్ళిపోతే కూడా సభకు వచ్చినట్టు లెక్క. మళ్ళీ అది బహుశా ఇప్పుడు చర్చ ఏంటంటే గవర్నర్ ప్రసంగానికి వచ్చి వెళ్ళిపోతారని. అంటే సభకు రారు, తర్వాత జరిగే సభకు రారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. నెక్స్ట్ డేనే మళ్ళీ సభ సమావేశం అయ్యేది. అందువల్ల ఇప్పుడు తేలాల్సింది అంటే గవర్నర్ ప్రసంగానికి వచ్చి వెళ్ళిపోతాడా అంటే రఘురామకృష్ణరాజును అవాయిడ్ చేసేస్తాడు. రఘురామకృష్ణరాజు సీట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి శాసించడం ఉండదు. ఎందుకంటే తెలియాల్సింది అంటే గవర్నర్ ప్రసంగ ప్రోటోకాల్ మనకు అర్థం కావాలి. గవర్నర్ ప్రసంగ ప్రోటోకాల్ ఏంటంటే ఏది ఆహ్వానించడు, ఒక సభ్యుడు మాట్లాడు, ఒక సభ్యుడిని స్పీకర్ అడ్డు, ఇవి ఏవి ఉండవు. గవర్నర్ అడ్రస్ అంటే గవర్నర్ నేరుగా వస్తాడు, పోడియం దగ్గర వెళ్తాడు, మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. ఇంకా ఏది నథింగ్ ఎల్స్, నోబడి ఎల్స్, నథింగ్ ఎల్స్ విల్ బి దేర్. దాన్ని బహుశా జగన్మోహన్ రెడ్డి అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడు. ఎందుకంటే టు అవాయిడ్ రఘురామకృష్ణరాజు సిట్టింగ్ ఇన్ ద చైర్. అయ్యన్న పాత్రుడు రఘురామకృష్ణరాజును అవాయిడ్ చేయగలుగుతాడు. ఎందుకంటే వాళ్ళు ఈయనతో ఇంటరాక్షన్ ఉండదు గవర్నర్ ప్రసంగం. మళ్ళీ గవర్నర్ ప్రసంగానికి వచ్చిన సభకు వచ్చినట్టే లెక్క, ఆ రోజు అటెండ్ అయినట్టు లెక్క.
మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ 60 రోజులు, మళ్ళీ 60 రోజుల్లో మళ్ళీ గవర్నర్ ప్రసంగం వస్తుంది, నెక్స్ట్ బడ్జెట్ సమావేశం వస్తుంది. ఎందుకంటే ఏడాదిలో 60 రోజులు బడ్జెట్ సమావేశాలు జరగవు మన దగ్గర. 5 ఏళ్లలో 60 రోజులు జరగడం కష్టమవుతుంది, ఏడాది ఎక్కడ జరగాలి? సో అనివార్యంగా ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఉంది టు అవాయిడ్ రఘురామకృష్ణరాజు సిట్టింగ్ ఇన్ ద చైర్. ఎందుకంటే జగన్ వస్తాడంటే ఆయన పత్రం వెళ్ళిపోతాడు, రఘురామకృష్ణరాజే కూర్చుంటాడు. దానికి వ్యూహాత్మకంగా ఏంటంటే సభకు వస్తాడు, గవర్నర్ ప్రసంగానికి అటెండ్ అవుతాడు, నెక్స్ట్ డే నుంచి రాడిగా. సో దాంతో రఘురామకృష్ణరాజే వేడైపోతాడు. తనకుండే ఒక ఎంబరాస్మెంట్ పక్క పెడతాడా, ఇది ఒక అనుమానం నాకు. చూడాలి మరి. లేదు ఇది కాదు, సభకే వచ్చి నెక్స్ట్ కూడా వస్తే సంతోషం. ఎంతమంది చెప్పింది న్యాయంగా అయితే సభకు రావాలి, నేను ఇదే చెప్పాను. ప్రాబ్లం ఉన్న చోట సొల్యూషన్ వెతకాలి, ఇన్ఎవిటేబుల్ అన్నది అర్థం చేసుకోవాలి. ఈ 2 ప్రిన్సిపల్స్ కీలకం. అండర్స్టాండింగ్ ది ఇన్ఎవిటేబుల్ ఇస్ ద జీనియస్.